అందరికీ నమస్తే. మీ లకీ న్యూస్కి స్వాగతం. ఈరోజు మనం అల్లరి నరేష్ గారి కొత్త సినిమా బచ్చలమల్లి గురించి మాట్లాడుకుందాం. కామెడీ హీరోగా ఓ వెలుగు వెలిగిన అల్లరి నరేష్ ఇప్పుడు సీరియస్ మూవీస్ వైపు మళ్లిన సంగతి మన అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా ద్వారా అంచనాలను అందుకున్నాడా, లేదంటే మరో మిస్ అయ్యాడా? తెలుసుకుందాం. ముందుగా కథ పాయింట్ చెప్తే, చిన్నప్పుడే తన తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడని కోపంతో ద్వేషం పెంచుకున్న హీరో చెడు అలవాట్లతో తన లైఫ్ను నాశనం చేసుకుంటాడు. అలాంటి టైంలో హీరోయిన్ అతని లైఫ్లోకి ఎంటర్ అవ్వడంతో అతను అన్ని చెడు అలవాట్లను మానేసి మారిపోతాడు. కాని తన కోపం, మూర్ఖత్వం వల్ల పరిస్థితులు చేయి జారిపోతాయి. ఆ తర్వాత ఏం జరిగిందన్నది సినిమాకి వెళ్లి చూడాల్సిందే. ఇప్పటి వరకు రొటీన్గా అనిపించిన కథను మళ్లీ అల్లరి నరేష్ నటనతో నిలబెట్టారు. తన పాత్రలో ఆయన అద్భుతంగా మెప్పించారు. ఇది ఖచ్చితంగా ఆయన కెరీర్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ సినిమాల్లో ఒకటి. డైలాగ్స్, మాస్ సీన్స్ అన్ని అల్లరోడే అదుర్స్ అనిపించాయి. హీరోయిన్ అమృత తన పాత్రకు న్యాయం చేసింది. ఇతర యాక్టర్స్ పర్వాలేదనిపించారు. కానీ సినిమా మొత్తం నరేష్ నటన చుట్టూ తిరుగుతుంది. పాటలు ఓకే అనిపించాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు. స్క్రీన్ ప్లే పార్ట్లలో బాగున్నా కొంచెం లాగ్ అనిపించడంతో సహనం అవసరం. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. కానీ కథలోనే కొన్ని లోపాలు ఉన్నాయి. కథనం మరింత పవర్ఫుల్గా ఉంటే సినిమా ఇంకాస్త ఎంగేజింగ్గా అనిపించేది. మొత్తం మీద బచ్చలమల్లి ఒక రొటీన్ కథతో వచ్చిన అల్లరి నరేష్ నటనతో పార్ట్గా ఆకట్టుకుంటుంది. సీరియస్ పాత్రలో నరేష్ ఫ్యాన్స్ను ఖచ్చితంగా మెప్పిస్తాడు. కానీ సినిమా మొత్తం చూడాలంటే కొంచెం ఓపిక అవసరం. రెగ్యులర్ సినిమాలకి భిన్నంగా ఒకసారి ట్రై చేయొచ్చు. మేము ఈ సినిమాకు ఇస్తున్న రేటింగ్ 2.5 స్టార్స్. మీకీ రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత ఆసక్తికరమైన రివ్యూల కోసం లకీ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. జయ హింద్.